తారక్ సార్. నీలవేణి, బిజీగా ఉన్నారా? కొంచెం పర్వాలేదు, చెప్పు నీలవేణి. ఈరోజు ఒక వెరైటీ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అది పచ్చడి అనాలో స్వీట్ అనాలో తెలీదు, కానీ పాతకాలంలో పచ్చడి కిందే మాట్లాడుకునేవాళ్ళట. ఐ సీ. మీరు పనిలో ఉన్నట్టున్నారు, అరాకొరగా మాట్లాడుతున్నారు. వింటున్నాను నీలవేణి. మీరు వింటే సరిపోదు సార్, ఒక 5 నిమిషాలు సమయం కేటాయించాలి. ఎక్కడికి? అదే సార్, ఇందాక చెప్పాను కదా, వెరైటీ పికిల్ ఒకటి చేస్తానని. స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చాం, దాంతో ఆ ఐటెం చెయ్యాలి. పాలతో పచ్చడేంటి నీలవేణి? చాలా విచిత్రంగా ఉంది, నేనెప్పుడూ వినలేదే. నాకు తెలీదు, ఈ రోజుల్లో ఆ పచ్చడి కూడా చెయ్యట్లేదంట. అది ఖచ్చితంగా స్వీట్ అయి ఉంటుంది. పొరపాటున ఏదో పచ్చడి అని ఉంటారు, ఆ పేరు అలాగే వచ్చుండొచ్చు. ఏమో, ఉన్నా ఉండొచ్చు, ఎందుకంటే అందులో కారం కూడా వేయరు. చూసావా, నేను అన్నాను కదా. పర్లేదులే, నువ్వు ఏది చేసినా బాగానే చేస్తావు. అది చేశాక నేను ట్రై చేస్తాను. ఆ పని ఎలాగో మీరు చేయాల్సిందే సార్. కాకపోతే ఈ కొత్త పచ్చడి కూడా మీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాను. వద్దులే నీలవేణి, పోయినసారి అలా చేసినందుకే గాజు సీసా పగిలి నా చెయ్యి కోసుకుపోయింది. ఇప్పుడు ఏదైనా జరిగితే నువ్వే బాధపడతావు. అయ్యయ్యో, అలా జరగదు సార్. అయినా ఇందులో కనీసం కారం కూడా ఉండదు, కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఒక్క 5 నిమిషాలు అలా వచ్చి ఇలా వెళ్ళండి సార్, నా సంతోషం కోసం. సరే వస్తాను, కానీ 5 నిమిషాలు నాకు టైం ఇవ్వు. అర్జెంటుగా మెయిల్ పంపించాల్సి ఉంది, అది పూర్తవగానే వచ్చేస్తాను. అలాగే సార్, మర్చిపోకండి. ఓకే. చెప్పండి అమ్మగారు, కాఫీ, టీ, జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? తాగాలనిపిస్తే నేను అడుగుతాను కుకుటేష్, నువ్వేం కంగారు పడుకు. అలాగే అమ్మగారు. వద్దన్నా పనిచేస్తూ అందర్నీ కంగారు పెట్టే నీలవేణి ఎక్కడా? ఏదో కొత్త రకం చట్నీ అంట అమ్మగారు. ఇన్నాళ్ళు మామిడికాయలతో చట్నీ చేయడం చూసాం, చింతకాయలతో చట్నీ చేయడం చూసాం, కానీ పాలతో పచ్చడి చేయడం ఎప్పుడైనా చూసారా? లేదు కుకుటేష్, అలాంటిది ఏ 5 స్టార్ హోటల్లోనూ ఉండదు. మరి అదేనమ్మా స్పెషల్ అంటే. చిన్నయ్య గారి సపోర్ట్ ఉంటే ఆకాశంలో చందమామను కూడా తీసుకొచ్చేలా ఉంది నీలవేణి. ఇంకా నువ్వు ఆపు. చెప్పండి అమ్మా, టీ, కాఫీ ఏమైనా కావాలా? ఏదో కొత్త రకం పచ్చడి చేస్తున్నావంట? అవునమ్మా, ఇది పూర్వకాలం మా జేజమ్మ చేసేదట. మా అమ్మమ్మ నాకు ఎలా చేయాలో చెప్పింది. ఈరోజు నేను అదే చేయబోతున్నాను. తారక్ సార్ చేతుల మీదుగా ప్రారంభిస్తే మంచి జరుగుతుందని ఇప్పుడే రమ్మని చెప్పానమ్మా. ఎందుకు ఇలా ప్రతిదానికి ప్రారంభం? మళ్ళీ తారక్ చేతికి గాయం చేయడానికా? అదేం కాదమ్మగారు, అప్పుడేదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి? జరగదని నువ్వు చెప్పగలవా? ప్రతిదానికి వాణ్ణి పిలిచి ఇంట్రాక్షన్ పెంచుకుంటుంది. దీనికి ఇలా కాదు. అయినా నువ్వు చేసే పచ్చళ్ళు తారక్ మాత్రమే ఓపెన్ చేయాలా? ఎందుకు నేను చేయకూడదా? అంతకంటే ఆనందం ఏమైనా ఉంటుందా అమ్మా? తారక్ సార్ చేయి మంచిదైతే మీరు ఆయన్నే కన్న తల్లి. కోపంగా ఉంటారు, కానీ మీ మనసు చాలా మంచిది. మిమ్మల్ని అడగకుండానే వస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తను సంతోషంగా ఉండకూడదనే కదా మనం ప్లాన్ చేసాం. అక్కడ ప్లాన్ చేసి ఇక్కడ నిలబడితే ఎలా బావా? ఏం జరుగుతుందో అక్కడే ఉండి చూడాలి కదా. ఏం జరుగుతుంది? నీలవేణి పాలలో చేయి పెట్టి జిల్లేడి పాలల్లో కెమికల్ దెబ్బకి చేతులు మండిపోయి ఆ ఇంగ్లీష్లో మాట్లాడే నోటితో ఉహు ఉహు అని ఊదుకుంటుంది, కానీ సంతకం పెట్టడానికి చెయ్యి సహకరించదు. ప్లాన్ అద్దరింది, కానీ అక్కడ కరెక్ట్గా నీలవేణి చేయి పెడుతుందో లేదో చూడాలి కదండి. లేకపోతే మీ అమ్మ చేయి పెడుతుందా?
తారక్ నీలవేణి విషయాల్లో వేలు పెట్టడానికి కూడా ఒప్పుకోరు అత్తయ్య. ఆల్రెడీ అన్నయ్య చేతికి గాయమైంది. నాన్న ఇలాంటి విషయాల్లో ముందుకు రాడు కాబట్టి ఖచ్చితంగా ఆ నీలవేణి పాలల్లో చేయి పెడుతుంది. యా మోహన్, నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఈరోజు కొత్త రకం పచ్చడి చేస్తానంది నీలవేణి. నా కోసం వెయిట్ చేస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? చిన్నయ్య గారు, నీలవేణిని రోజు తిట్టే పెద్దమ్మగారే ఈ రోజు నీలవేణి కొత్త రకం పచ్చడి మొదలెట్టడానికి ఓపెనింగ్ కార్యక్రమం చేస్తుంది. నీలవేణి మంచితనానికి ఎవరైనా మారిపోవాల్సిందే. నేను మారిపోయేలా చెయ్యట్లేదు కుకుటేష్. ఇది నా కొడుక్కి దూరంగా ఉండాలని, నా కొడుకు చేతుల మీదుగా ఈ పచ్చడి చెయ్యకూడదనేసి చేస్తున్నాను. వావ్, వినడానికే చాలా ఆహ్లాదంగా ఉంది కుకుటేష్. పూజ పూర్తయ్యాక ఎలా ఉంటుందో చూద్దాం. పద, వెళ్ళి చూద్దాం. ఎలా ఉంటుంది? కాసేపట్లో ఆ నీలవేణి కెవ్వుమంటుంది, చెయ్యి కాలిపోతుంది. మీరు గాల్లో మేడలు కడుతున్నారు. అక్కడేం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. అవును బావా, తేడా వస్తే తారకన్నయ్య గురించి తెలుసుగా. తేడా రాకూడదనే కదా ఇలా ప్లాన్ చేసింది. లోపల ఏం జరుగుతుందో కనిపించట్లేదే.